దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వ జగత్రక్షకుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్ములను నిలువుగా నడువు చేసితిని. లేవియాకాండం 26:13. ప్రియా సర్వ జగత్రక్షకుడకు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో క్రీస్తేసు ఉన్నతమైన నామంలో తెలియపరుస్తున్నాను. సర్వాధికారి అయిన దేవదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శాశ్వతమైన కృపా, కనికరం, ఆదరణ, సంరక్షణ నేడు మీతో కూడా ఉండి మీకు సంపూర్ణమైన జయ విజయము, ఆనందాదరణలు కలగాలని ప్రభు పాద సన్నదిలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే మీరు వాట్సాప్ ద్వారా తెలియపరచండి, కామెంట్స్ రూపంలో కూడా తెలియపరచండి. మీ కొరకు ప్రార్థిస్తాను. దేవుడు తన విజయవంతన ప్రతి కార్యం మీ పట్ల జరిగించి మిమ్మలను నిలువుగా నడువు చేయునుగాక. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలును ఐగుప్తు దేశమందు బానిసలై ఉండగా వారిని విడిపించుటకు మోషేను పంపాడు. వారి కాడిలను విరగొట్టి వారు తలలను ఎత్తుకొని నిలువుగా నడువు చేయువాడు ఆయనే. జీవగల దేవుని బిడ్డలారా, నేడు ఎందరో తలదించుకొని నడుచుచున్నారు. వారి మెడ మీద పాపమను కాడి ఉన్నది. ఆ కాడిని విరగొట్టేవాడు లేక ఎంతగానో అల్లాడుచున్నారు. జీవగల దేవుని బిడ్డలారా, ఆ యొక్క పాపపు కాడిని విరగొట్టి మనకు శాంతిని, సమాధానం అనుగ్రహించి జయమనుగ్రహించి విజయము గల విజయసురుడు, జయమవు గల జయస్థులుడు, సమాధానము గల సమాధానకర్త మన ప్రియప్రభు అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు. చాలామంది ముఖంలో కలలేదు, సంతోషం లేదు, ఎంతో విచారంగా ఉన్నారు. అప్పుల బాధను బట్టి మరుగ్గా జీవించు ఉన్నారు. అనేకమైన సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి, ఇక్కట్లను బట్టి సంతోషం లేని వారే సతమతమైపోతూ ఎన్నో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఆస్తిపాస్తులు అమ్మివేసిన వారే, బంధువుల మధ్య సిగ్గుపడిన వారే జీవించుచూ ఉన్నారు. జీవగల దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన వాగ్దానం బట్టి మనం ముందుకు చూద్దాం. మీరు నిలువుగా నడుతురు. అవును, ప్రభు మన కాడిని విరగొట్టినప్పుడు మనం సంతోషంగా నడవగలదు. కలవరి రక్తం ద్వారా ఆయన మన పాపపు కాడిని విరగొట్టుచున్నాడు. కలవరి శిలువ ఆధిక్యతను బట్టి మనం నిలువుగా నడుచున్నాం. కనుక మనం ప్రభువును స్తుతిందాం, మహింపరుద్దాం, ఘనపరుద్దాం, ఆరాధిద్దాం. ఆయన అద్భుతమైన కృపను అనుగ్రహించి మనకు జయమిచ్చి విజయం గల గొప్ప దేవుడే. దేవుడిచ్చి నీ వాగ్దానం ద్వారా మనం నిలువుగా నడువు చేయగల గొప్ప దేవుడు. మనకు విజయవంతమైన కార్యములు జరిగించగల కలవరి సత్యస్వరూపుడు ఆయన. దేవదేవుని బిడ్డ, మీరు సిగ్గుపడుదురని తలంచకండి. దావీదు రాజు తన అనుభవమును వివరించి ఉన్నాడు. ఆయన నా శత్రువుల మధ్య నా భోజనం సిద్ధపరచువాడు, నూనెతో నాత అంటుచున్న మహిమాస్వరూపుడు, నేడు నా గిన్నె నిండి పొర్లుచున్నది. అవును, ప్రభు చేత అభిషేకించబడిన దావీదు ఎన్నడూ సిగ్గుపడలేదు. సౌలు ఎంతగా తరిమినను అతని చేతిలో పడకుండా ప్రభు అతన్ని కాపాడి హెచ్చించిన మహిమాస్వరూపుడైన దావీదు దేవుడు మీకును దేవుడై ఉన్నాడు. ప్రియులారా, దేవాదేవుడి యొక్క మహాకృప నేడు మీతో కూడా ఉండగలిగింది. దావీదు దేవుడు మీకు నాకు కూడా దేవుడై మనకు సమస్త విషయంలో అద్భుత కార్యం జరిగించగల గొప్ప దేవుడు. మీరు చక్కగా తలలు ఎత్తుకొని నడుతురు. ప్రవర్తన ద్వారా ప్రభు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నా జనులు ఇక ఎన్నడూనూ సిగ్గునందరు. నేను తప్ప వేరొక దేవుడను లేడని మీకు తెలియకుందును. దేవదేవుని బిడ్డలారా, దేవుడు మీకున్నాడు, మీ పక్షానున్నాడు, గొప్ప కార్యం చేస్తున్నాడు. ప్రభు పక్షాన్ని మీరు నిలవండి. ప్రభు తప్పక సంపూర్ణమైన కార్యం మీ జీవితంలో జరిగించగల గొప్ప దేవుడే. నేడు మీ మధ్య నడిచేదను, మీకు దేవుని ఎందును, మీరు నాకు ప్రజలైందును అంటున్నాడు ఆ మహిమాస్వరూపుడు. ఆ దేవాదేవుని యొక్క శాశ్వత కృప, ఆ సర్వోన్నతుడి యొక్క మహాకృప నేడు మీతో కూడా ఉండి సంపూర్ణ విజయవంతన ఆత్మకార్యం ప్రభు జరిగించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడు, సత్యస్వరూపి, సర్వాధికారివి, జగత్రక్షకుడు అయిన ప్రియదేవ, ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో నీ దీనదాసుని ప్రార్థిస్తున్నాను. ప్రతిఫలం గల గొప్ప దేవుడు, సంపూర్ణమైన కార్యం చేయగల దేవుడు గనక ఇప్పుడే నీ ఆశీర్వాదాలు బిడ్డ దయచేసి మీ పరిశుద్ధాత్మాభిషేకం బిడ్డ దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.